సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం. ఒకసారి కాకా మహాజని షిరిడీలో 8 రోజులు ఉండడానికై అంతా సిద్ధం చేసుకుని వచ్చాడు. ప్రథమ దర్శన సమయంలోనే బాబా ఎప్పుడు బయలుదేరుతున్నావు అని అడిగారు. ఈ ప్రశ్న విని కాకా ఆశ్చర్యపోయాడు. మీరెప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడే బాబా అని సమాధానం ఇచ్చాడు. రేపు ఉదయం బయలుదేరి వెళ్ళు అన్నారు బాబా. ఆ విధంగానే కాక మరుసటి రోజు ఉదయం బాబా ఆజ్ఞను తీసుకుని బయలుదేరాడు. ఇక్కడికి వచ్చి చూస్తే తన ఆఫీసులోని 2 గుమస్తాలు అనారోగ్యానికి గురి కావడం వలన ఆఫీసులో కాకా యొక్క హాజరు అత్యవసరమైంది. ఉన్న ఫలంగా బయలుదేరి రమ్మని కాకాకు ఆయన యజమాని షిరిడీకి ఉత్తరం కూడా రాశాడు. ఈ సందర్భాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, కాకా మహాజని కొన్ని రోజులు ఉందామని వచ్చినా కూడా బాబా అతన్ని తిరిగి వెళ్ళమని చెప్పడం జరిగింది. దీనిని బట్టి బాబాకి సర్వం తెలుసు కాబట్టి, అక్కడ అతనికి ముఖ్యమైన పనుంది కాబట్టి కాకా మహాజనిని షిరిడీలో ఉంచకుండా బాబా పంపించి వేశారు. కాబట్టి మనం ఉండాలన్నా షిరిడీలో వెళ్ళాలన్నా బాబా అనుమతి ఆజ్ఞ తప్పనిసరి. కొంతమంది షిరిడీ వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోతూ ఉంటారు, కొంతమంది అనుకోకుండా కూడా వెళ్తుంటారు. కాబట్టి ఏదైనా సరే బాబా పిలుపు ఖచ్చితంగా అవసరం. దీనిని బట్టి బాబా యొక్క గొప్పదనం, తన భక్తునికి ఆ పని ఆగిపోకుండా ఉండడం కోసం అతను పంపించి వేసిన బాబా యొక్క ప్రేమ ఇక్కడ మనకు అర్థమవుతుంది. జై సాయిరామ్. నీ నామమే మరువనురా ఓ సాయి, నీ పాదము విడువనురా శ్రీ సాయి.